వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఏదైనా అప్డేట్ వచ్చినా బాగుండు అని ఎదురు చూస్తున్నటువంటి ఏదైనా మూవీ ఉందా అంటే కింగ్ 100. మరి కింగ్ నాగార్జున తన 100వ చిత్రాన్ని రా కార్తిక్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి మనకి తెలిసిందే. అయితే ఈ సినిమాపై కొన్ని రోజుల నుంచి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఐశ్వర్య రాజేష్ ఈ మూవీలో కనిపించబోతుందనే టాక్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా గురించి స్వయంగా నాగార్జున గారు కొన్ని లీక్స్ ఇచ్చారు. అది ఏంటి అని చెప్పుకునే ముందు ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఈ సినిమాలో అసలు నాగార్జున గారు 25 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు కూడా కనిపిస్తూ ఉంటారు. సో దీనికోసం ఏజ్ లిమిటేషన్ అనే ఒక టూల్ని టెక్నాలజీని వాడి కూడా 25 ఇయర్స్లో నాగార్జున గారు ఎలా ఉండబోతున్నారు ఇటువంటి కూడా చూపించబోతున్నారు అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. సో కార్తిక్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ మూవీపై అయితే అంచనాలు చాలానే ఉన్నాయి. సో అయితే ఇప్పుడు లేటెస్ట్గా కింగ్ నాగార్జున గారు ఈ మూవీ పైన చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు 45% పూర్తయిందని, కాకపోతే ఈ సినిమాకి ఇంకా టైటిల్ని ఇంకా ఫిక్స్ అవ్వలేదని చెప్పారు. అంతేకాకుండా ఇది పూర్తిగా తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్తో సాగే సినిమా అని, ఇది ఒక కమర్షియల్ మూవీ అని, జీరో నుంచి కోటీశ్వరుడుగా ఒక వ్యక్తి ఏ విధంగా ఎదిగాడో ఆ కథ చుట్టూ ఆ అంశం చుట్టూ కథ సాగుతుందని ఇటువంటి కామెంట్స్ నాగార్జున గారు చేశారు. అయితే కింగ్ 100 మూవీ పైన చాలా అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు అక్కినేని అభిమానులు అదేవిధంగా సినీ ప్రియులు కూడా ఈ సినిమా పైన అప్డేట్ వస్తే బాగుండు అని చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నాగార్జున గారు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో టబు, సుస్మిత సేన్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు అనే కామెంట్స్ కూడా అనే వార్తలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి తరుణంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆకట్టుకున్నటువంటి ఐశ్వర్య రాజేష్ మరి వెంకటేష్ గారికి సతీమణిగా అసలు ఆ సినిమాలో ఏ విధంగా ఒదిగిపోయారు, ఆ న్యాచురాలిటీ కానివ్వండి, ఆ క్యారెక్టర్లో తాను లీనమైనటువంటి విధానం కానివ్వండి అందరినీ ఆకట్టుకుంది. ఇటువంటి నేపథ్యంలోనే ఐశ్వర్య రాజేష్ కూడా కింగ్ 100 మూవీలో నటించబోతున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఇటు 25 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు అంటే మేబీ 25 ఇయర్స్ అంటే మరి కథ ఏ విధంగా సాగుతుంది, అటువంటి నేపథ్యంలో ఐశ్వర్య రాజేష్ గారిని ఏ విధంగా చూపిస్తారు, టబు గారిని ఏ విధంగా చూపిస్తారు, అసలు వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి. సో మరి ఇకపోతే తమిళ దర్శకుడు కార్తిక్ అంటే తన ప్రతిష్టాత్మకమైనటువంటి 100వ చిత్రం తమిళ దర్శకుడితో తీస్తున్నారు. మరి తమిళ దర్శకుడితో తీయడం ఏమైనా ప్రాబ్లం లేదా అని చెప్పి నాగార్జున గారిని అడిగితే కంటెంట్ మంచిదైతే ఏ దర్శకుడైనా ఏముంది, ఆనాటి కాలంలోనే మేము చేశాము, మా ఇళయరాజా ఇటువంటి వాళ్ళతో చేశాము అని కూడా ఆయన, మణిరత్నం గారితో చేశామని కూడా ఆయన చెప్పారు. సో ఏదేమైనప్పటికీ ఈ మూవీపై అయితే అంచనాలు భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నాగార్జున గారు చేసినటువంటి కామెంట్స్ వైరల్గా మారాయి. మరి మొత్తానికి అయితే సినిమా షూటింగ్ 45% కంప్లీట్ అయింది కాబట్టి ఇకపోతే ఒక హాఫ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సినిమా టైటిల్ని విడుదల చేస్తారా, బయటకు వస్తుందా, మరి ఏం జరగబోతుంది, మరి ఐశ్వర్య రాజేష్ గారు ఏ విధంగా కనిపించబోతున్నారో, అసలు నాగార్జున గారిని ఏ విధంగా చూపిస్తారో ఆ యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు, సో ఆ టూల్స్ ఏంటి, మరి మూవీ ఎప్పుడు వస్తుంది, ఈ ఇయర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఇటువంటి డౌట్స్ అయితే అందరిలో ఉన్నాయి. సో మరి మొత్తానికి ఇంకా అతి త్వరలోనే ఇంకొన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.